బేదల మీద దృష్టి పెట్టాలి అన్నాడు. ఎందుకని? బేదలను ధనవంతులను ఆయనే కలగజేశాడు కాబట్టి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాను. ఎందుకన్నాడు ఆ మాట? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాను ఎందుకన్నాడంటే, నీ పొరుగు వాడిని సృష్టించింది ఆయనే, నిన్ను సృష్టించింది కూడా ఆయనే. కాబట్టి నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నట్లుగానే నీ పొరుగు వాడిని కూడా ప్రేమించాలి అన్నాడు. అలా ప్రేమిస్తే ఏంటి లాభం నీకు అంటే, ఆకాశవాక్యాలను విప్పి దేవుడు విస్తారమైన దీవులు నీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకని? దేవునికున్న మనసు అదే. మరి నీవు చూసుకోవడమే కాదు, ఇతరుల కొరకు కూడా నువ్వు ఆలోచన చేయగలవు. అందుకని దేవుడు అన్నాడు, నిన్ను ఎంతగా నువ్వు తగ్గించుకుంటే అంతగా నువ్వు హెచ్చించబడతావు. అసలు ప్రపంచంలో ఏ మనిషి కూడా కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళండి, ఏ మనిషి కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళడు. అలాంటిది సాక్షాత్తు పరిశుద్ధుడైన దేవుడే, అందగాడు, సూర్యుడి కోటి సూర్యుల కాంతి కలిగినటువంటి ముఖ తేజస్సు అయింది.